దేవుని బిడ్డలను కాపాడేట్టుగా మనల్ని కాపాడి ఈ 2025 సంవత్సరము నవంబర్ నెల 26వ తారీఖులో దేవుని మందిరంలో చిన్న మందగా దేవుని మందగా ఆయన కుమారుని క్రీస్తు శరీరం మన సంఘంలో మరి పాటల ద్వారా దేవుని మహిమపరచడము, ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా మరి దేవుని మాటలు మన హృదయం భద్రపరచుకోవడం గాను ఈరోజు ఈ సమయంలో నరులైన వారు భూమి మీద బ్రతికిన కాలంలో దేవుని ధ్యానించేవారుగా, ప్రార్థించేవారుగా, మొరపెట్టేవారుగా, అడిగేవారుగా, ఆరాధించేవారుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క కోరిక, ప్రణాళిక. అందుకొరకనే ఈ లోకంలో మరి మనుషుల బ్రతికే కాలంతో కూడా ఆ విధంగా చేస్తే లోకంలో ఉన్నటువంటి చెడుకు దూరంగా ఉండి దేవునికి సమీపంగా ఉండి బ్రతకగలుగుతామని కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనకు తెలుసు. ఏమిటంటే ఫస్ట్ వాడుగా దుష్టుడు ఆలోచన చొప్పున ప్రతి మనిషి నరుడైన ప్రతి వాడు దేవుని హస్తం చేత నిర్మాణం చేయబడి ఎవరైతే ఆయన ఊపిరిని జీవముని కలిగిన వారు ఉన్నారో వారందరూ కూడా ఎవరి ఆలోచన దుష్టుల ఆలోచన చొప్పున నడవక భూమి మీద బ్రతికిన కాలంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, రెండవది పాపుల మార్గంలో నిలవక. దుష్టుడు అంటే ఎవరంటే దేవుడు చేసిన మేలు విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా దేవుడిని మర్చిపోయేవారే దుష్టుడు. దేవుడు లేడు మానే దేవుడు అని చెప్పుకునేవారు దుష్టుడు. దేవుడి ద్వారా పొందిన మేలు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారు దేవుడే లేడని మర్చిపోయేవారే దుష్టుడు. పాపులు ఎవరంటే ఆజ్ఞ అతిక్రమించి దేవుని మాటను అతిక్రమించి పాపం చేస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములో వచ్చే జీతం మరణమైంది. అందుకే భూమి మీద నరులైన బ్రతికిన కాలంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యపరుడని ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే ఎగతాళి చేస్తుంటారు, అపహాస్యం చేస్తుంటారు, నవ్వుకుంటుంటారు కదా. నోవాహు దేవుని గురించి ప్రకటిస్తూ జలప్రళయం వస్తుంది, మీరందరూ కూడా మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞని బట్టి దేవుని మాట ప్రకటించినప్పుడు ఆ ప్రదేశంలో, ఆ దేశంలో, ఆయన ఉన్నటువంటి స్థలంలో ఉన్న వారందరూ కూడా అపహాస్యం చేసినారు, ఎగతాళి చేసినారు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాస్యకులు కూర్చునే చోట కూర్చు. మరి దేనిలో మనం చేయాలంట? ఎవరు దీనిలో ఉండకుండా ఉంటారంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఇది ఇవన్నీకి దూరంగా ఉండే వాళ్ళు ఎవరంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అంటే దేవుని వాక్యం ద్వారా హృదయాన్ని నింపుకొని ఆనందించుచు దివారాత్రములు, రాత్రి పగలు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, మనం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు, బయట నుండి ఇంటికి వస్తాము, ప్రయాణం చేస్తాము, మనసులో ప్రార్థన చేసుకొని ఆయన ధ్యానించేవారు ధన్యులు. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, వాడు ధన్యుడు. అందుకే అమ్మ నువ్వు ధన్యురాలు, నీకు శుభం, నీవు జ్ఞానవంతురాలు, నీవు వివేచన కలిగినారు, నీవు అన్ని విషయంలో ఏర్పాటు చేయబడ్డానని చెప్పి మనల్ని గురించి ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు మన వాక్య ప్రకారంగా మన నడవడికను, మన ప్రవర్తనను, మన మాటను, మన తీరును జాగ్రత్తగా ఉంచుకొని నడిస్తే ఫల నమ్మకమైన మంచిది అసలు చూడం. అందుకే దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవారు ఉంటే మనం ధన్యులము. మనం చేయవలసిన పనులు ఏమైతే వాటిని దేవుడు సఫలపరుస్తాడు. దివారాత్రములు ధ్యానించేవారే దేవుని ఆశీర్వాదాలు పొందుతారు. అందుకే 119వ కీర్తనలో మొదటి 3 వచనాలు చూడండి. 119వ కీర్తన ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని గురించి యెషయా కుమారుడు దావీదు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి ఎవరో కాదు నైనా, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు, ఆయన
ఏ పాపం చేయకుండా ఉండేవారు. అందుకొరకే పాపం అనేది ఏమైందంటే మేలైనది చేయకపోతే కూడా పాపం. దేవునికి ఇవ్వాలని చెప్పి తలంచి దేవునికి ఇవ్వకపోతే కూడా పాపమే. దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా వెడికేస్తే కూడా మనం దేవుని దగ్గర దొంగతనం చేసిన వాళ్ళమే. మీకా గ్రంథం అంటాడు, మీరు నా కోసంగా ఇవ్వాల్సినది ఇవ్వకుండా మీరు దాపెట్టుకున్నారు, అందుకే నా దగ్గర దొంగతనం చేసినారు మీరు అంటాడు. అందుకే మీరు పాపం చేస్తున్నారు అని చెప్తున్నారు. అందుకే ఏ పాపము చేయరు వాళ్ళు. ఎవరు? నిర్దోషములుగా ఉండేవారు, ఆయన మార్గములను అనుసరించి నడుస్తూ ఉండేవారు, పాపములు చేయరు. ఆ పాపము చేయకుండా ఉండడానికి కారణం ఏమి అంటే దేవుని మాటనే పాపములను దూరంగా ఉంచుతుంది. దేవుని మాట మనను బ్రతికించి బాధలో నెమ్మదిస్తుంది. అందుకే 119వ కీర్తనలోనే 15వ వచనము 34వ వచనం చదవండి. ఇంత మంచి మాట. నీ ధర్మశాస్త్రం అనుసరించి దేవా దివారాత్రులను ధ్యానించడానికి నాకు బుద్ధి దయచేయి ఏం చెప్పాడు కదా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మాయా? ఉదయం రాత్రి పగులు పడుకుంటూ లేచినప్పుడు నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవడం నాకు బుద్ధి దయచేయి. యా బుద్ధి? చెడ్డ బుద్ధి కాదు, దుర్బుద్ధి కాదు, కిచ్చమైన బుద్ధి కాదు, నీచమైన బుద్ధి కాదు, మంచి బుద్ధి దయచేయి. ఆ బుద్ధి రావాలంటే దేవుని వాక్యము దైవజనుడు చెప్పేటప్పుడు విని దాన్ని అనుసరించి నడిచేటప్పుడే ఆ బుద్ధి వస్తుందని యెషయా గ్రంథం 57 వరకు సెలవిస్తున్నాడు. ఈ బుద్ధి దయచేయి, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునే కొరకు. ఎంత మంచి మాట అంటున్నాడు యెషయా గ్రంథము, ఇంత గొప్ప మాటలు. అందుకే ప్రతి ఒక్కరు దివారాత్రులలో దానిని ధ్యానించేవారుగా ఉంటే ఆ పాపములకు దూరంగా ఉంటాము, దేవుడి ఆశీర్వాదాలను పొందుకుంటాము. ఇంత చూడమ్మా సార్ 50వ అధ్యాయం యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం భాగం. శిష్యులు వినున్నట్లుగా వినుటకై ఏ ఉదయమున ఎప్పుడు ప్రతి ఉదయం వినుబుద్ధి పుట్టించాలా. వాక్యం వినడానికి బుద్ధి కావాలా. వాక్యం వినడానికి వచ్చిన వాక్యం వినకుండా విడిచిపెడితే బుద్ధి లేని వారం అవుతాం. అందుకొరకే యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుతూ దానిని ధ్యానించువారు ధన్యులు. అందుకే నీవు నాకు బుద్ధి దయచేయి. ఏ బుద్ధి అది? మంచి బుద్ధి, వినుబుద్ధి, గ్రహించే బుద్ధి, ఆలోచించే బుద్ధి మాకు దయచేయి అని మనము ప్రార్థన ద్వారా దేవుని అడిగితే, మొరపెడితే, మన అవసరతల్లో ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు మొరపెడితే, దివారాత్రములు పగలు రాత్రి మొరపెడితే దేవుడు కుటుంబీకులనే కాకుండా విధవరాలను కూడా ఆశీర్వదించి, విధవరాల మొర విని వారిని ఆశీర్వదించి వారి అవసరాలు తీరుస్తారని లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచన భాగంలో అన్యాయస్తుడైనటువంటి న్యాయాధికారి ఒక అధికారి ఒక విధవరాలకు న్యాయం తీర్చడానికి బుద్ధి పుట్టింది. అతడు మనుషులకు భయపడడు, దేవునికి భయపడడు. అట్టి స్థితి కలిగిన వాడు ఈ విధవరాలు ప్రార్థన చేసి, ఈ విధవరాలు తనకు తన ప్రతిపక్షంలో ఉన్న వారికి న్యాయం తీర్చమని కోరినప్పుడు మనకు మొదపెడుతూ ఉన్నా కూడా వాడు వినలేదన్న. కానీ ఒకసారి ఆయనకు బుద్ధి వచ్చింది. ఏ బుద్ధి? ఈ విధవరాలను మాటి మాటికి వచ్చి మొరపెడుతుంది, ఈయన మొర నేను వినలా, నేను ఈమెకు న్యాయం తీర్చాలా, నేను ఈమెకు ఏమైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని నేను తీసివేయాలని చెప్పి ఆయన ఆలోచించాడు. చదవమ్మా. దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి దివారాత్రులు తను కూర్చి మొరపెట్టి వారందరికీ మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి
రైట్. ఆయన వారి విషయం ఏం చేస్తాడు? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అందుకే దేవుడు దీర్ఘశాంతం గలవాడు. దేవుడు మొరపెట్టుకునే వారికి, దివారాత్రములు మొరపెట్టుకునే వారికి అందరికీ కూడా ప్రతి ఉదయము, ప్రతి రాత్రి, ప్రతి పగలు, ప్రతి రాత్రి ఎప్పుడంటే ఎప్పుడే మరి ప్రార్థన ద్వారా దేవునికి పని కలిగించినాడు. ఒక ఆయన 7 సార్లు ప్రార్థన చేసినాడు రోజుకు. ఎవరమ్మాయన? దావీదు. 3 సార్లు ప్రార్థన చేసినాడు దానియేలు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసినందుకు దేవుడు ఆయన మొర విని సింహాల బోర నుండి తప్పించాడు. దావీదు 7 సార్లు ప్రార్థన చేస్తున్నందుకు ఆయనకు వచ్చే విపత్తుల నుండి, శత్రువుల చేతుల నుండి, ప్రతి విధమైన కీడు నుండి ఆయన తప్పించి మరి బాధ నుండి, ఇబ్బంది నుండి తొలగించాడు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసలు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ అతడు నీటి కాలం ఎవరు నాటబడినవాడై మొరపెట్టుకునేవారు ఫలించే చెట్టు వలె ఉంటారు. మొరపెట్టుకునేవారు అనుదిన జీవితంలో మంచి బుద్ధి కలిగి, మంచి ఆలోచనతో దేవుని వాక్యం విని గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. దేవా నన్ను, నా భర్తను, దేవా నన్ను, నా భార్యను, దేవా నన్ను, నా పిల్లలను మీరు కాపాడి ఈ దినాన్ని ఇచ్చినారు. మా జీవన విధమైన పనులను మీరు ఆశీర్వదించినారు. మా ఉద్యోగములను ఆశీర్వదించినారు. మా రాకపోకలు, మా పిల్లల రాకపోకలు మీ సన్నిధి ఉంచినారయ్యా అని దేవుని వైపు తిరిగి మొరపెడితే అటువంటి వారిలో దీర్ఘశాంతం కలిగి వాడి దేవుడు వారికి సహాయం చేస్తాడు. అందుకే దివారాత్రము ధ్యానించేటువంటి వారిగా ఉంటే దేవుడు వారిని ఏం చేస్తాడంటే 119వ కీర్తన 97 వచనం బాగా చూసుకున్నాం. 119:97 అది వాక్యం అంటే అంత ఇష్టపడాలా, ప్రియమైనదిగా ఎంచుకోవాలి. ఎందుకంటే లోకంలో జనులందరూ కూడా వారికి ఇష్టమైన వాటి మీద ఇష్టపడుతుంటారు, కోరుకుంటుంటారు. వారికి ఇష్టమైన వాటి మీద మంచి మనసు పెడుతుంటారు. కానీ దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనదిగా ఉంది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనదిగా ఉంది. చక్రవర్తి ఎట్లా ఉండేది? ప్రియమైనదిగా ఉంది, ప్రియముగా ఉంది. ఏది? ధర్మశాస్త్రం, దేవుని వాక్యం ప్రియమైనదిగా ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు? ఎంతవరకమ్మా? చూడండి, దినమెల్లా, దివారాత్రులు, నిత్యము, విసుకగా, ఎడదెగగా, రాత్రి మొదలు ధర్మశాస్త్రము ధ్యానించేవారు ఉంటే వారు చేయ పనులను దేవుడు సఫలపరుస్తాడు. వారు చేయ పనులను ఆశీర్వదిస్తాడు. వారి కుటుంబాలకు నిత్యత్వంలో నూతనత్వాన్ని ఇచ్చి వారి నీతికి తగినట్టుగా వారి ఇండ్లను, వారి పిల్లలను జీవిస్తాడు అని చెప్తుంది. అందుకే ఈ లోకంలో ఉండే వాళ్ళని సంపాదించడానికన్నా నిన్ను సంపాదించడం నాకు ఇష్టమైనది, ప్రియమైనది ఉంది అంటూ 119వ కీర్తన 72 వచనంలో దావీదు మహారాజు మళ్ళా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చదవండి. అమ్మా ఎంత మంచి మాట అది. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే, ఎంత మంచి మాట ఉంది. వేల కొలది వెండి బంగారముల కంటే, వెండి బంగారు నాణెముల కంటే, వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీవు ఇచ్చిన వాక్యము నాకు మేలు. ప్రజలందరికీ మేలు కలగాలని చెప్పి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఎవరు? లోకంలో తన ద్వారా కలగజేయబడిన వాళ్ళందరూ కూడా మేలు పొందాలా, బాగుపడాలా, ధ్యానించాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఎవరి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం అంటే మోషే ద్వారా దేవుని ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడని మరి యోహాను సువార్త 1:17 ఇచ్చాడు. నీవు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం నాకు మేలు. మోషే ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ధర్మశాస్త్రము 2 రాతి పలకల మీద రాయబడిన దేవుని ఆత్మచేత. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఎంత
అంటే మోసే సొంతంగా ఇచ్చాడా? కాదు. దేవుడే మోసేని తన దగ్గర పిలుచుకున్నాడు. సినాయి కొండ మీద మరి ఆయనకు దేవుని మాటలు ఇచ్చినాడు. వాటిని తీసుకొచ్చి తన ప్రజలను నడిపించాడు. అది ప్రజలకు మేలు కలగాలని. మోసే ద్వారా ధర్మశాస్త్రమును కృపయు సత్యమును ధర్మశాస్త్రం మోసే ద్వారా ఇవ్వబడితే కృపా సత్యము ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. గుడ్. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. యేసుక్రీస్తు మానవాళి పాపముల నిమిత్తమై ఈ లోకంలో జన్మించినాడు. మానవాళి పాపములను పరిహరించిన కొరకై జన్మించినాడు. అందుకే నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైనా లేదంటే దేనికంటే వెండి బంగారు నాణ్యముల కంటే మనకు చదువుతుందండి. 70 రోజులు వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నీకు నాకు మనందరికీ అంటే ఏర్పాటు చేయబడి నియమించుకున్న వారిని స్వరంగా నుంచి సంపాదించుకుని తన పిల్లలు బాగుపడాలని మేలు పొందాలని దేవుడు ఏం చేసినాడు? తన పిల్లలు పిలుచుకొని ఆజ్ఞాపిస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ప్రజలను ఏలుబడి చేయడం కొరకని ఏర్పాటు చేయబడ్డాడు, నియమించబడ్డాడు. ఆయనతో దేవుడు మాట్లాడుతుంది కదా. బాగా విని ఉంటాడు. ఎవరితో? యెహోషువతో, నీతో, నాతో, మనందరితో కూడా అంటున్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అయ్యా దైవజనులైన వివేకవంతులైన ఆలోచనవంతులైన వాళ్ళు ఎవరైనా సరే వాక్యం తెలిసిన వారు బోధించేవారు ఉంటారు. అందుకే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు ఎంత మంచి మాట. దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడలా నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో అమ్మా, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో బాబు, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు అని కదా. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని అది నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా. ఏమైనా మీ కుటుంబంలో సమస్యలు ఉంటే నిబ్బరముగా దేవుని అడగండి, ధైర్యంతో దేవుని అడగండి, మనసు కలిగి దేవుని అడగండి. దేవుడు మీ మొర ఆలకించి మీకు సహాయం చేసి న్యాయం తీరుస్తాడు, మీకు మేలు కలుగజేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని అన్ని విషయంలో చేత పట్టుకొని నడిపిస్తాడు. అందుకొరకే 119వ కీర్తనలోనే 163 నుంచి 165 వరకు చదువుమా. ఏం చెప్తాడు ఇక్కడ? 163 వచ్చిన కదా. అబద్ధములు నాకు అసహ్యములు, అది నాకు హేయము. అసహ్యము హేయము అంటే ఏమిటి? మంచిదనే అసహించుకుంటున్నారు. హేయమైనది అంటే రోడ్లో నుండి బయటకు వచ్చేది, లోపల నుండి బయటకు వచ్చేది కూడా అసహ్యమైనది. అలాగా ఉండకూడదు. మనుషులు చాలామంది మనుషులు అసహ్యంగా ఉంటారు, హేయమైన వారిగా ఉంటారు. ఆ విధంగా ఉండకుండా వారు ఎల్లప్పుడూ కూడా దేవుని పత్రిక ఇవ్వడంటే దేవుని వాక్యమైన ధనాన్ని వారి హృదయంలో ఉంచుకొని దేవుని ఆశీర్వదించాలి. అందుకే హేయము చదువు. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.
ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. అయ్యా దావీదు మహారాజు ఎంతమంది పడుకున్నాం కదా, ఎన్ని మార్లమ్మా? దినములకు తినడానికి 7 మార్లు, 3 పూటల భోజనానికి 3 సార్లు, పడుకునేటప్పుడు ఒకసారి, రాత్రి లేచేటప్పుడు ఒకసారి, 5 సార్లు అయితే 7 సార్లు ఎట్లా? మధ్యాహ్నం కూడా ఎక్కడైనా బయలుదేరేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు మరి ప్రార్థన చేసుకోవాలి. అందుకే దావీదు మహారాజు నాకు అబద్ధము, హేయమైనవి, అసహ్యమైనవి ఇవన్నీ నాకు ఇష్టం, కానీ దినములో 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నేను స్తుతిస్తున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు నీ వారికి ధర్మశాస్త్రమును ప్రేమించు వారిని ఎంతో నెమ్మది కలదు. దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఏం కలుగుతుంది? ఎంతో నెమ్మది కలదు. ఎంతో నెమ్మది. వెండి బంగారం వేసుకొని సంతోషించేదానికంటే కూడా వాక్యం కలిగి ఉండడం ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం. ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చి ఆదరించి మన కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు కాబట్టి మనము సంక్షేమాభివృద్ధి కొరకు, సేవకుల కొరకు, సమాజం కొరకు మన వంతు కర్తవ్యంగా చేయవలసిన కార్యం చేసినప్పుడు అది మనకెంతో మేలు, అది మనకెంతో ప్రీతికరమైంది. అందుకే విలాపవాక్యము 2వ అధ్యాయము 18వ వచనంలో మనకు ఎప్పుడు మేలు కలగాల, సంతోషం ఉండాలా, నెమ్మది కలగాలంటే హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టే వాళ్ళగా ఉండాలి. పెదవులతో కాదు. విలాపవాక్యం 2వ అధ్యాయము 18వ వచనం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, సియోను కుమారి అనాలమ్మా. ఇక సియోను కుమారి ప్రాకారమా అన సియోను కుమారి, సియోను కుమారి ప్రాకారమా, ప్రాకారమా, నది ప్రవాహము వలె. అమ్మా ఎట్లా ఉంటానండి దీన్ని ఏమనుకోకుంటున్నాడు దేవుడు? సియోను కుమారి ప్రాకారమా, ప్రాకారం అంటే మీ ఇంటి చుట్టూ ప్రాకారం. స్త్రీ ఇంటికి ఒక ప్రాకారం లాంటిది. స్త్రీ కుటుంబానికి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. అందుకే నా కుమారి మరొకసారమ్మా, సియోను కుమారి అంటే ఇక్కడ ఉన్న కుమారి కాదు, ఇక్కడ ఉన్న కుమారి కదా, ఈ కుమారి కాదు, సియోను కుమారి ప్రాకారమా, ప్రాకారమా, నది ప్రవాహము వలె, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు కారనివ్వు. ప్రతి విషయంలో ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేసినారా? ఎవరైనా ఒక ప్రార్థన చేస్తాం దాన్ని ఉంటుండే ఏమక్క, ఒక ప్రార్థన చేస్తాం దాన్ని ఉంటారు, కానీ కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఎవరైనా ఉంటారా? రైట్, ఓకే. కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ కన్నీటి విలువ చాలా గొప్పది. యేసుప్రభువు కూడా కన్నీళ్లు విడిచాడు. ఎందుకోసము? చెడిపోయిన వారి కొరకు, చనిపోయిన వారి కొరకు, బాధలు చేసి ఆయన పని విషయంలో శ్రద్ధ లేని వారి కొరకు ఏడుస్తాడు దేవుడు. నది ప్రవాహము వలె, నది ప్రవాహములే దివారాత్రము కన్నీరు పారనివ్వు. విరామము కలుగనీయకు. విరామము కలగనివ్వు. ఈ విధంగా విరామము కలగకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నేను ఎట్లా కాపాడుతాడో చూద్దాం. అదొక్కడ చూసుకొని దైవజోగ గీతం ముందు తండ్రి ఉంది, ఇదొకటి చూద్దాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం చూసుకొని ముగిద్దాం. దేవుడు ఈ విధంగా మన జ్వారాత్రములు పాలనిచ్చేవారుగా విరామం లేకుండా ప్రార్థన చేస్తే, ధర్మశాస్త్రం అనుసరించి ధ్యానించేవారు ఉంటే చాలా మటుకు దేవుడు మనం ఎట్లా కాపాడుతాడో లాస్ట్ 27వ అధ్యాయం యెషయా. యెహోవా అను నేను. వెరీ గుడ్, ఇది వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు సెలవిస్తాడు, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ఏ దానిని? సంఘమనే తోటను, సంఘమనే శరీరంలో అవయవులుగా ఉండి బోధ చేత నింపబడి బాధలు నొందుతున్న వారు ఉన్న నెమ్మది కలిగి బ్రతకడానికి దివారాత్రులు ప్రార్థన చేసే వారందరూ కూడా ఏం చేస్తున్నాడు? కాపు చేస్తున్నాడంట. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున ఏ నిమిషం అది?
దివారాత్రము ఏ నిమిషమా? ప్రతి నిమిషము. పద్మావతి ఏ నిమిషము? ప్రతి నిమిషము. ప్రతి నిమిషము. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. మన దేవుని సంఘంలో మనం ఉండి కూడా పక్కగా తొలగిపోతే ఎవడు కాపాడాలా? సంఘములో ఉంటే దేవుడు కాపాడుతాడు. సంఘమునికి వెళ్ళకుండా ఉంటే దేవుడు కాపాడు. అన్ని అవసరాలను బట్టి నీ దగ్గరికి వచ్చి ఏదో చెప్పవచ్చు, ఏదో చేయవచ్చు, నేను తీసుకుపోవచ్చు. ఊరి లాగినట్టుగా చేపలు పట్టేవాడు గాలం వేసి ఎలా వేసి చేపలు పట్టడానికి మొదలుపెట్టినట్టుగా మనల్ని కూడా వాడు ఏం చేస్తున్నాడు? అబద్ధములకు జనకుడైన వాడు మనకు దేవుని సంఘంలో బయటికి తీసుకుపోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వారి బారి నుండి మనం తప్పించబడాలంటే ఆయన ద్వారా మనం రక్షించబడాలి. అందుకే ఆయన యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునో దాని మీదకి రాకూడనట్లు దివారాత్రములో దానిని కాపాడుతున్నాను. మరి దేవుని దాంట్లో దైవజనులు చెప్పినట్టుగా కృపా కీర్తన ప్రార్థన మనందరికీ తోడుగా నీడగా ఆపుగా కాపుగా దివారాత్రం ఉండాలంటే దివారాత్రము మనం దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ఆయన వైపు తిరిగి ఆయన వాళ్ళు వచ్చే వీళ్ళు పొద్దుట కొరకే సిద్ధపడదాం. మనం పడిపోకుండా జాగ్రత్తగా బ్రతుకుతాం. నమ్మని వారు ఎవరైనా ఉంటే యేసు ప్రభు నామములో బాప్తిస్మం ఉంటుంది. వారి పాపను కడిగి వేసుకొని దేవుని ధరించుకోవాలని వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాం. అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ప్రార్థన చేసుకుని ముగిస్తున్నాం. అత్యున్నతమైన సింహాసనమందు ఆశీనుడైన మా గొప్ప దేవ, గడిచిన దినములన్నీ కూడా మా అందరినీ క్షేమముగా బ్రతికించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మాకు కలిగిన అనారోగ్యములో నుండి, అస్వస్థతలో నుండి, బలహీనతలో నుండి, వ్యాధి బాధలో నుండి మమ్మల్ని తప్పించి బలపరిచి బ్రతికించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ దినమున సంఘములో చేరి మిమ్మల్ని ధ్యానిస్తూ ఉండగా క్రోము మెదడు దొరికినట్లుగా నీ వాక్యము మాకు ఎంతగానో ప్రియముగా ప్రీతిగా మేము మా హృదయంలో భద్రపరుచుకునే ధన్యతలు దయచేయండి. దివారాత్రంలో దాన్ని ధ్యానించి వాళ్ళు ధన్యులు అని సెలవిస్తున్నారు. కానీ మా జీవితంలో మేము ధన్యులం కావాలంటే మీ వాక్యమును ధ్యానించుకుంటూ మీ వాక్యం ప్రకారంగా మేమందరం నడిచే ధన్యతను దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా